యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా గజ్వేల్ ఏసీపీ నర్సింహులు ఇన్స్పెక్టర్లు సాయిదా ముత్యంరాజు గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్ విద్యార్థులతో కలిసి ఎడ్యుకేషన్ హబ్ నుంచి గజ్వేల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాలను గురించి అవగాహన కల్పించారు. యాంటీ డ్రగ్స్ సోల్జర్ అని సెల్ఫీ ఫోటో కూడా తీయించడం జరిగింది. ఎడ్యుకేషన్ హబ్ ఆవరణలో మొక్కలు నాటారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లాకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, మాదక ద్రవ్యాల నిర్మూలన మనందరి బాధ్యత అన్నారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమేద్దాం, డ్రగ్స్ రహిత సమాజాన్ని భావితరాలకు అందిద్దాం. మత్తు చేస్తుంది జీవితాన్ని చిత్తు, ముఖ్యంగా యువత ఆనందం కొరకు అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకోవద్దన్నారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ నర్సింహులు మాట్లాడుతూ యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వారోత్సవాల సందర్భంగా పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ విద్యార్థినులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గమనిస్తూ ఉండాలన్నారు. యువత ఎంతో బంగారు భవిష్యత్తు కలిగి ఉండవలసిన వారని కొంతమంది చెడు మార్గాల వైపు ఆకర్షితులవుతున్నారని, మత్తుకు అలవాటు పడి గంజాయి అలవాటు చేసుకుని జీవితాలు నాశనం చేసుకుంటున్నారని వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు సేవించేవారు వారి మానసిక స్థితిని కోల్పోయే నేరాలు చేసే అవకాశం ఉందన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాలు మానవుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, నరాలు, గుండె సహా ప్రధాన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. గ్రామాలలో, పట్టణాలలో మాదక ద్రవ్యాల విషయంలో మాదక ద్రవ్యాలకు యువతను దూరంగా ఉంచాలని, డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజం కొరకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఇన్స్పెక్టర్లు సైదా ముత్యంరాజు, ఎడ్యుకేషన్ హబ్ ప్రిన్సిపల్ వనిషా, ఉపాధ్యాయులు, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇందులో మీ స్కూల్లో, మీ కాలేజీలో కూడా ఇది ఒక రోజు పెట్టేస్తే మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు యాంటీ డ్రగ్స్ సోల్జర్గా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఒకటి, దాని తర్వాత దీనిలో వీడియోస్, యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ చేసినటువంటి షార్ట్ ఫిల్మ్స్ అట్లాంటివన్నీ కూడా ఒక్కొక్క డిఫరెంట్ ఉన్నాయి. మీకు టోల్ ఫ్రీ నంబర్ ఉంది, ఏదున్నా 1908 చేస్తే డ్రగ్ రిలేటెడ్ ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా దానికి కాల్ చేసి మీరు చెప్పవచ్చు. జనరల్గా ఈ పెడ్డర్స్ ఏం చేస్తారంటే కాలేజెస్ కానీ మరియు స్కూల్స్కి కానీ దగ్గర ఏదైనా పాన్ షాపు, హోటళ్లలో చిన్న టీ ప్యాకెట్ లాంటి గాంజా ప్యాకెట్లు మరియు చాక్లెట్స్ రూపంలో ఈ డ్రగ్స్ ఫస్ట్ అలవాటు చేస్తారు. అట్లాంటి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చాక్లెట్లు అన్నోన్ పర్సన్స్ ఇచ్చినప్పుడు తీసుకోవద్దు. మీరు అట్లాంటి అలవాట్లు కూడా మీరు బానిస కావద్దు. ఒకసారి డ్రగ్ అడిక్ట్ అయితే రకరకాల కాంప్లికేషన్స్ వస్తున్నాయి. వాళ్ళు సైకోలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాంతో వాళ్ళ లైఫ్ పూర్తిగా నాశనం అయిపోతుంది.